మనం నానుడి వింటా ఉన్నాం, భారతదేశానికి రైతే వెన్నెముకని. కానీ దాంతోపాటుగా ఈనాడు పారిశ్రామికవేత్తలే నిరుద్యోగ సమస్య పరిష్కారం వలన కావాలన్నా, రాష్ట్ర ఆదాయం పెరగాలన్నా మీరే వెన్నెముక అనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. మరి రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, తెలంగాణను బంగారు తెలంగాణ తీర్చిదిద్దుదామని. మరి తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే ఏ ఉద్యమ స్ఫూర్తితోటి యావత్ తెలంగాణను సంఘటితం చేసి రాదు రాదు అన్న తెలంగాణను సాధించుకోవడం జరిగిందో, అదే స్ఫూర్తితోటి, అదే సంఘటితమైనప్పుడే, అదే ఉద్యమ స్ఫూర్తితోటి అందరం కూడా ముందుకు వెళ్ళినప్పుడే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. మనం ప్రపంచ చరిత్ర చూస్తూ ఉన్నాం. మనిషి అనుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేదు ఏమీ లేదు. ప్రపంచ చరిత్ర చూసినాం, భారతదేశ చరిత్ర చూసినాం, పురాణాలు చూసినాం, నిన్న మొన్ననే తెలంగాణ చరిత్ర కూడా చూసినాం, మనం సాధించుకున్నాం. అట్లాగే సమస్యలు పుట్టిన ప్రతి వ్యక్తి నుంచి చచ్చేదాకా సమస్యలు ఉంటాయి. సమస్యల పరిష్కారం కూడా మనసు ఉంటే మార్గం ఉంటుంది, ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంది డెఫినెట్గా. బట్ ఆ కమిట్మెంట్ అనేది ఉండాలా, చేయాలని ఒక తపన ఉండాలా, సాధించాలని తపన ఉంటే డెఫినెట్గా అది సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరందరూ కూడా చాలా అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ 42% ఎక్స్పోర్ట్ ఉన్నది. అట్లాగే జీడిపి కూడా సైజబుల్ కాంట్రిబ్యూషన్, సబ్స్టాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఉన్నది స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్. కానీ ఇంతకుముందు మా మిత్రులు జగన్ గారు చెప్పినట్టుగా వి కంపేర్ ది ఇంటర్నేషనల్ లెవెల్ కంపేర్ చేసినప్పుడు స్టిల్ వీఆర్ ఎట్ ది లో లెవెల్. మరి ఇది జరగాలంటే మీ సమస్యలో పరిష్కారం కావాలా. ఈ సమస్యకు సంబంధించి 3-4 అంశాలు మీరు ప్రస్తావించడం జరిగింది. అందులో మొట్టమొదటిగా నేను వచ్చిన తర్వాత విన్నటువంటిది ప్రాపర్టీ ట్యాక్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. అట్లాగే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి జిహెచ్ఎంసీ ఏది ఉన్నదో ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ పారిశ్రామికుల ద్వారా, కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మర్చిపోతా ఉన్నారనే ఉద్దేశంతో నేను విన్నాను. చెర్లపల్లికి సంబంధించి కూడా అసోసియేషన్ ఆర్ ఫెడరేషన్ ఆర్ ఆర్గనైజేషన్ 35% మున్సిపల్ కార్పొరేషన్ చెల్లించి రిమైనింగ్ 65% ఆర్గనైజేషనే చేసుకుంటా ఉన్నారు. సిమిలర్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా సెస్ అనే ఒక సంస్థ ఉంది. అంటే విద్యుత్ బోర్డు నుంచి పవర్ను పర్చేజ్ చేసి దాన్ని వాళ్ళే రెగ్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే పిల్ఫరేజ్ లేకుండా ఉండడం, అంటే ఆప్టిమం యూటిలిటీ వచ్చే విధంగా. అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి కూడా డెఫినెట్గా సంబంధిత ఉన్నటువంటి ఆప్షన్స్ని వర్కౌట్ చేసి సంబంధిత అధికారులు పిలిపించి మీ యొక్క ఫ్యాప్సీ ఆర్గనైజేషన్ సభ్యులను కూడా మిమ్మల్ని కూడా పిలిపించి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ డెఫినెట్లీ విల్ సార్ట్ అవుట్ దిస్ ఇష్యూ. త్వరలోనే కమింగ్ 1 వీక్ లోపలనే పిలిచి ఈ యొక్క సమస్యను కూడా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను.